హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎవరు గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నిన్న సాయంత్రం ఒక వీడియో తీశాను. 4 అనుకుంటా, 4 డ్రాగన్ ఫ్రూట్స్ మొగ్గ విచ్చుకునేవి రెడీగా ఉన్నాయి అని చెప్పడానికి. చూడండి, విచ్చుకున్నాయి. నైట్ విచ్చుకుంటాయి కదా, మార్నింగ్కి ముడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ఇది 2, ఇంకా 2 ఉన్నాయి, అవి విచ్చుకోవాలి. ఇదిగోండి, ఇది 3. ఇక లాస్ట్ది అటు సైడ్ ఉంది, లాస్ట్ది. ఆ లోపు ఇంకొకటి చూపిస్తా మీకు. హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ చేద్దామా? బుజ్జి డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్. ఓ మై గాడ్, చూడండి ఎంత బుల్లిగా ఉందో. నెక్స్ట్ ఈ బుల్లి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి. ఈ 2 డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. చాలా చిన్నగా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ అది చూపిస్తాను, పదండి. ఇదిగోండి, ఇది ఇంకొక డ్రాగన్ ఫ్రూట్. ఇది రెడ్ పల్ప్ డ్రాగన్ ఫ్రూట్. ఈ బకెట్లో వచ్చింది, ఒక్కటి వచ్చింది కదండి. ఇక్కడ సైడ్ రెడ్ పల్ప్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ ఒక్కటి వస్తుంది. ఇక ఇవన్నీ వైట్ పల్ప్. ఆల్రెడీ 6 వచ్చాయి దీనికి, ఇప్పుడు 3 వచ్చాయి, మొత్తం 9 వచ్చాయి దానికి. అది విషయం. ఇంకా చూడండి, మల్టీ పెటల్. ఇది చాలా బాగుంది కదా, అందంగా. ఎంత అందంగా ఉంటుంది అసలు, గుత్తంగా ఉంటుంది. దేవుడికి ఇలాంటి పూలు ఒక 5 పెట్టినా కూడా చాలు అనిపించేలా. ఇంకో చోట కూడా ఉంది, చూడండి ఎంత అందంగా వచ్చాయి. బాగున్నాయా? ఈ వంకాయ చెట్టుకు మళ్ళీ పూత పట్టింది. చూడండి ఎన్ని ఏమంటారు దాన్ని, ప్యాషన్ ఫ్రూట్ మొలకలు వచ్చాయి. చూడండి, ఒక 10-12 దాకా వచ్చాయి ఈజీగా. 10-12 దాకా ప్యాషన్ ఫ్రూట్ మొలకలు వచ్చాయి. ఈ మొక్క ఏంటో మరి తెలియట్లేదు. నేను కొన్ని ద్రాక్ష విత్తనాలు కూడా నాటాను, మరి ద్రాక్ష మొక్కనా అర్థం కావట్లేదు, కాబట్టి అలా పెట్టాను. చూడాలి అది ఏం మొక్కో. చూడండి, ఇది ఏంటి, సీతాఫల్ మొక్క విత్తనంతో పెంచుతుంది. 2 ఉన్నాయి సీతాఫల్ మొక్కలు ఇక్కడే. ఏమంటారు దీన్ని, ఎయిర్ కూలర్ టబ్లో ఉన్నాయి. ఇవి 2 డేస్ అయింది కదా విచ్చుకొని. ఓకే, ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్గా పెరుగుతున్నాయి. చూడాలి. చామంతి మొక్కల సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఏపుగా పెరుగుతున్నాయి. చూడండి, ఏపుగా పెరుగుతున్నాయి. చూడండి, కాకర పూలు ఎంత హెల్తీగా వచ్చాయో. మేల్ ఫ్లవర్స్ ఇవి, ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ మచ్యూర్ కాలేదు. మేల్ ఫ్లవర్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ స్టార్ బెండ చూపించలేదు కదా మీకు. చూడండి, స్టార్ బెండ. ఇది గ్రీన్ స్టార్ బెండ. 2 పడ్డాయి, ఆ 3వ పువ్వు కూడా వస్తుంది. గ్రీన్ స్టార్ బెండ చూస్తున్నారా? ఇవి ఎర్రటి పర్పుల్ అలసంద ఫ్లవర్ ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది, లైట్ పర్పుల్ కలర్లో ఉంటుంది. గ్రీన్దేమో గ్రీన్ కలర్ వైట్ కలర్లో ఉంటుంది.
గ్రీన్ ఏమంటారు దాన్ని, అరే ఇవి కూడా గ్రీన్వి కూడా ఇదే కలర్లో వస్తున్నాయి. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, వైట్వి వచ్చేవి ఉంటాయి, మళ్ళీ లైట్ పర్పుల్లో వచ్చేవి ఉంటాయి. దీంట్లో అలసందలో ఎన్నో రకాలు, గ్రీన్లో రకాలు, పర్పుల్లో రకాలు, లాంగ్ వెరైటీ, నార్మల్ వెరైటీ, ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇంకా ఇవి తెంపేది ఉంది చూడండి. ఇది మన యాపిల్ బేర్ ఫ్లవర్స్ కదా, ఇవి ఫ్లవర్స్ కదా. ఈ ఫ్లవర్స్ కనుక సరిగ్గా పాలినేట్ అయితే ఇలా కాయ మధ్యలో నుంచి పెరగడం స్టార్ట్ అవుతుందండి. కనిపిస్తుందా, మధ్యలో బొడిపెలాగా వచ్చింది, అదే కాయ అన్నమాట, యాపిల్ బేర్ కాయ. అలా పెరుగుతూ చూస్తున్నారా. క్లారిటీ అదే మధ్యలో గ్రీన్ బొడిపెలాగుందా, అదే కాయ అన్నమాట. అలా కాయ వస్తుంది. ఓకే, ఈ తీగ ఏంటో తెలుసా? ఈ తీగ వింగ్డ్ బీన్స్ తీగ అండి. వింగ్డ్ బీన్స్ తీగ కూడా దీంట్లో 2 పెట్టాను, ఒకటే వచ్చింది. దీంట్లో ఒకటి పెట్టాను, ఒకటే వచ్చింది. చూడండి, ఇది వింగ్డ్ బీన్స్ తీగ, ఇదన్నమాట వింగ్డ్ బీన్స్ తీగ. ఓకే, చూడండి ఈ బీరకాయ చక్కగా పాలినేట్ అయింది, వస్తుంది. మరి ఇదే తీగకు, సేమ్ తీగకు మళ్ళీ ఇది కూడా నిన్న పాలినేట్ చేశానని చెప్పాను కదా, ఇది మరి వస్తుందా రాదా, పెరుగుతుందా తెలియదు. మళ్ళీ ఇది రెడీ అయిపోయింది ఇదే తీగకి, 3వది. మరి ఇక ఇన్ని వస్తాయా రావా తెలియదు. నెక్స్ట్ ఈ టబ్లో ఉంది చూడండి, ఇవి రాబోతున్నాయి. నెక్స్ట్ నిన్న ఇది చేశాను కదా, ఏదది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయిందా, ఇదిగోండి. నిన్న ఇది పాలినేట్ చేశాను, మొన్న విచ్చుకున్నది ఇది, కానీ నేను చూడలేదు సరిగ్గా, కాబట్టి నిన్న మళ్ళీ పాలినేట్ చేశాను. ఇంకా దీంట్లోవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట, మొగ్గలు, ఆడ మొగ్గలు విచ్చుకునే ఉన్నాయి, విచ్చుకోవడానికి. సరే, అవి విచ్చుకున్నప్పుడు చూపిస్తాను. ఓకేనండి. మరి ఈరోజు ఇంకో విషయం చెప్పాలి మీకు. ఈరోజు 10th కదా, ఈరోజు 10th సెప్టెంబర్ కదా. 10th సెప్టెంబర్ నాకు ఆల్ ఇండియా రేడియోలో అది ఉంది, ఏముంది ప్రోగ్రామ్ ఉంది, 11 to 3 అన్నమాట. ఇది నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను తెలుసా? ఎల్లుండి పోస్ట్ చేస్తాను, 12th పోస్ట్ చేస్తాను. అప్పటికి నేను వేరేవి కూడా రికార్డ్ చేసి పెడతాను. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, వీడికి వచ్చిన ఫ్లవర్స్ చూడండి, ఇది వీడ్, ఆ వీడికి వచ్చిన ఫ్లవర్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. వావ్, చాలా బాగున్నాయి కదా. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.